నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మతోన్మాదం ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా పెను ప్రమాదం అని చెప్పక తప్పదు. అవును, మతం అనేది మనస్సుకు సంబంధించింది, అలాగే ఆత్మకు సంబంధించింది. ఇంటర్నల్గా ఒక స్పిరిచువాలిటీ అనేది ఎంతో సెన్సిటివ్ అంశం. అయితే కొంతమంది మతం పేరిట స్వలాభం కోసం ఈ దౌర్జన్యాలకు, హింసకు పాల్పడడం సర్వత్రా ఖండించదగ్గ విషయం. అయితే అలాంటి సంఘటన రీసెంట్గా తెలంగాణలో జరిగింది. విషయంలోకి వెళ్తే, హైదరాబాద్కి కూతబేట దూరంలో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నటువంటి రంగరాజన్ అనేటువంటి వ్యక్తి మీద ఏపీకి చెందిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన అనుయాయులతో వచ్చి ఆయన మీద, ఆలయ పూజారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసే సమయంలో ఆయన కుమారుడు అడ్డొస్తే ఆయన కుమారుడి మీద కూడా దాడి జరిగింది. ఈ దాడి చేసిన వ్యక్తి ఎవరు? హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తానని చెప్పుకుంటూ, అతని బ్యాక్గ్రౌండ్ వెళ్తే ఒకసారి ఆయన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవర్రు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 2022లో అప్పటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రామరాజ్యం సైన్యం అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఒక 5,000 మంది నాకు రిక్రూట్మెంట్ కావాలని చెప్పి తన వెబ్సైట్లో, సొంత సోషల్ మీడియాలో ఒక ఆర్మీ రిక్రూట్మెంట్ లాగా నోటిఫికేషన్ ఇచ్చాడు. అయితే దానికి పెద్దగా స్పందన రాలేదు. ఆ నోటిఫికేషన్ సందర్భంగా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఆయన చేశాడు. ఏమనంటే, చంపడానికైనా చావడానికైనా నాకు కావాలి, హిందూ ధర్మాన్ని స్థాపించాలని చెప్పాడు. అంటే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది తర్వాత విషయం. అసలు ఇతను ఎందుకు దాడి చేశాడు అనేది మనం ఆలోచిస్తే కనుక, ఆర్థికపరమైన లావాదేవీల కోసం ఈయన తెలంగాణ ప్రాంతం వచ్చి, మరి అక్కడ కూడా మా రెడ్డిలే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నాకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నారేమో. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు. అయితే దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో 6 మీద కేసు నమోదైంది. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మహిళ, అలాగే నిజామాబాద్కు చెందినటువంటి ఇంకో మహిళ. అయితే ఈయన్ని 9వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 7వ తారీఖున ఈ దాడి జరిగితే 2 రోజులు ఆగిన తర్వాత ఆ ఆలయ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో భాగంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈయన మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఈయన అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఇతను రికార్డు చూసుకుంటే కనుక, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇతను ఏపీలో కూడా చాలా అకృత్యాలు చేశాడు ఆయన. అయితే ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పెద్దగా వెలుగులోకి రాకపోయినప్పటికీ ఇతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయి ఉన్నాయి, కేసులు ఉన్నాయి. సో ఇతని నేర ప్రవృత్తి అనేది అటు ఏపీలో తెలుసు, ఇటు తెలంగాణలో కూడా రీసెంట్గా జరగడం, అసలు ఏం పని తెలంగాణకు వచ్చి ఇతను దాడి చేయాల్సిన స్థితి ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా మనకి చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన ప్రేరేపించాడు, ఆయన ప్రేరేపించడం వల్లనే అంత ధైర్యంగా వచ్చాడు. అలాగే ఇతనికి పర్సనల్ కూడా ఆ కమ్యూనిటీ బేస్డ్ భావజాలం ఉందని చెప్పి అంటారు. నిజానికి అసలు ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వ్యక్తికి కమ్యూనిటీ అవసరమే ఉంది. 5,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఆయన ఏం చేయాలని అనుకుంటున్నాడు అనేది మనం ఒకసారి పరిశీలనగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా క్రైస్తవ మతం పేరిట కేఏ పాల్ని ఎంతగా ఇబ్బంది పెట్టి, ఆయన అల్లుడు బ్రదర్ అనిల్ని లైన్లోకి తీసుకొచ్చి ఒక రకంగా పిచ్చివాళ్ళలాగా ముద్రేసి కేఏ పాల్ని ఎంతగా ఇబ్బందులకు గురి చేశారో మనం చూసాం. అసలు ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులకు రాజకీయాలతో సంబంధం ఏముంటుంది అన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన అవసరం. మీరు అందులో హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నానని చెప్పుకునే నువ్వు ఒక హిందూ టెంపుల్లో అర్చకుడుగా ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం ఏంటి? ఆయన మీద దాడి చేయాల్సిన నెసెసిటీ ఏంటి? ఏ ఇంటెన్షన్తో ఈ విధమైనటువంటి దాడి చేస్తున్నావు? ఈ వీర రాఘవరెడ్డి వెనకాల ఎవరున్నారు అనంటే సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకని ఆయన హయాంలోనే ఇతను హింసకు ప్రేరేపించాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే 2022లోనే ఈయన సంస్థను స్టార్ట్ చేశాడు. రామరాజ్యం పేరుతో చేస్తున్నాడు కానీ, హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో చేస్తున్నాడు కానీ, ఇతనికి వేరే ఇంటెన్షన్ ఉంది, అంటే రాజకీయ మూలాలు ఉన్నాయి, రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులు ప్రేరేపిస్తేనే ఇలాంటి దురాతకాలకు పాల్పడుతున్నారటువంటి విమర్శలు సర్వత్రా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఈ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావాలి, భరత వంశానికి చెందిన వ్యక్తులు కావాలి. వీళ్ళు అర్చన చేసేటప్పుడు ఈ గోత్రాలు ఇవన్నీ కూడా ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్లో చాలామంది వస్తారు కాబట్టి, మంచి ఫేమస్ కాబట్టి అక్కడ
ఈ పూజారులకు ఈ అర్చకులకు తెలుస్తుంది వాళ్ళ భావజాలం. ఆ లిస్టు నాకు కావాలని అంటే ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ గారు అవి నేను ఇవ్వను, అది రాజ్యాంగబద్ధం కాదు అని ఖండించినట్టుగా మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే ఆయన ఆగ్రహావేశాలతోటి దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు ఆయన కింద చేతులు పట్టుకొని కూర్చున్నారు, తీవ్రంగా కొట్టారు ఆయన్ని. ఈయన పైనుండి ఆయన మీద అజమాయిషీ చేస్తూ ఉన్నాడు. నిజానికి తనంతట తానే ఒక వీడియో స్టేట్మెంట్లో చెప్పాడు, నేను శూద్రుణ్ణి అని చెప్పాడు. అంటే రెడ్డైనా కమ్మైనా వెలమైనా మిగతా అన్ని కులాలైనప్పటికీ కూడా మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రుల కిందకే వస్తారు. మరి శూద్రుడైన ఇతను క్షత్రియులు, ఇక్ష్వాకులు, అలాగే భరతకు సంబంధించినటువంటి ఆ రిక్రూట్మెంట్ ఎవరు చేయమన్నారు? నాకు దానికి సంబంధించిన లిస్ట్ కావాలి, నాకు ఇక్ష్వాకులో లిస్ట్ కావాలని చెప్పి అంటాడు. ఈయన్ని ఎవరు ఇట్లా అక్కడ నిలబెట్టారు? ఈయనకి ఏ అధికారం ఉంది? అంటే రాజ్యాంగం ప్రకారం ఇది క్రైమ్ కదా. రాజ్యాంగం ప్రకారం ఏ మతం కూడా రాజ్యానికి సంబంధించిందే, ఈ అన్ని మతాలు ఈక్వలే కదా. అంటే మతం గురించి మారణహోమం సృష్టించమని ఎవరు చెప్పారు? ఈ వీర్రాఘవరెడ్డి వెనకాల ఎవరున్నారు? అంటే సాటి భారతీయుల్ని, సాటి హిందువుల్ని, హిందువులే కాదు క్రిస్టియన్ అయినా ముస్లిమ్స్నైనా దాడి చేసే హక్కు ఎవడు ఇవ్వలేదు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. అంటే ఎవరు నువ్వు ఇట్లా చేయడానికి వీర్రాఘవరెడ్డి అని చెప్పి ప్రజలు ఆగ్రహావేశాలతో అతన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో చూసుకుంటే ఇతనికి క్రిమినల్ రికార్డు ఉంది. అంటే మతం పేరిట నువ్వు శూద్రుని చెప్పుకుంటూనే అసలు ఈ మత వ్యవస్థ, ఈ నువ్వు డైరెక్ట్గా బహిరంగ రౌడీజం ఎవడు చేస్తాడు? ఎట్లా చేయొచ్చా? రౌడీజం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖచ్చితంగా ఇలాంటి ఉన్మాదుల మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని చెప్పేసి సర్వత్రా మనకు తెలుస్తుంది. ఇతని ఇంటెన్షను సమాజంలో నేరపూరిత వాతావరణాన్ని స్ప్రెడ్ చేయాలి. అంటే రాజకీయ నాయకుల ప్రేరణతోటి, ఒకవేళ ప్రజలు ఆరోపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల ప్రేరేపణతో కల్తీలు అడ్డు చూస్తున్నాం. అసలు ఎవరు ఇలాంటి ఆధ్యాత్మిక ముసుగులో రౌడీజం చేయమని ఎవరు చెప్పారు? గూండాయిజం చేయమని ఎవరు చెప్పారు? అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఆ టెంపుల్ దగ్గరికి ఏపీకి సంబంధించినటువంటి వీర్రాఘవరెడ్డికి ఏం సంబంధం? ఎందుకు వెళ్ళి నువ్వు ఇలాంటి దురాతకాలకు పాల్పడుతున్నావు? నీ వెనకాల ఎవరున్నారు? అంటే అక్కడ కూడా మా రెడ్డి ఉన్నారులే, రేవంత్ రెడ్డి తెలంగాణలో మాకు నడుస్తుంది అనుకున్నావా? ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, దీన్ని తీవ్రంగా ఖండించారు. చట్ట ప్రకారం నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రంగరాజన్ గారికి చెప్పారు ఆల్రెడీ. ఆయన మాత్రమే కాదు, ప్రతిపక్ష నేతలైనటువంటి కేటీఆర్ గారు చెప్పారు, ఖండించారు దీన్ని. ఇటు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా దురదృష్టకరం, ఇది దుర్మార్గం అని చెప్పేసి ఆయన కూడా చట్ట ప్రకారం న్యాయం జరగాలని చెప్పారు. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు? తప్పనిసరిగా మీకు మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం అని చెప్పి ఎవరైతే బాధితుడు రంగరాజన్ ఉన్నారో అర్చకుడు, ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ విధమైనటువంటి దాడులు, అంటే ఏపీలో అధికారం లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి హవా అక్కడ సాగటం లేదు కాబట్టి తెలంగాణకు వచ్చి దాడి చేస్తున్నారా అనేటువంటి విమర్శలు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా ఇది నమ్మడానికి దగ్గరగా కూడా అనిపిస్తూ ఉంది. అంటే ఈ విధమైన రౌడీజం చేయమని ఈ వీర్రాఘవరెడ్డికి అచ్చేసిన ఆంబోతులు ఎవడొదిలి పెట్టాడు అన్న ప్రశ్నలు కూడా ఇటు ఏపీ ప్రజల నుంచి అటు తెలంగాణ ప్రజల నుంచి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. వీర్రాఘవరెడ్డికి ఏం సంబంధం? ఒక అర్చకుడి మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అందులో ఒకవేళ నువ్వు వేద గ్రంథాల నుంచి కూడా చూసుకుంటే కనుక మనుధర్మశాస్త్రంలో కూడా బ్రాహ్మణులను గౌరవించాలి, సన్మానించాలని ఉంది. అతను బ్రాహ్మణ్, మరి నువ్వు శూద్రుడిగా చెప్పుకునే వ్యక్తివి, నీ కాళ్ళ దగ్గర అతను కూర్చోబెట్టి అతను చేతులు కట్టుకుని ఇలా కూర్చున్నాడు. నువ్వు ఆయన్ని భయపెడుతున్నావు, ఏదో చేస్తానని చెప్పేసి నీ అనుయాయులతో వెళ్ళి ఆర్థిక లావాదేవీలు, అతను డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేకపోతే కొంతమంది క్షత్రియులు, ఇక్ష్వాకుల లిస్టు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇదంతా కూడా పోలీస్ ఎంక్వైరీలో మనకి అతి త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. పోలీస్ దర్యాప్తులు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ వీర్రాఘవరెడ్డి ఈ విధంగా పేటరేగిపోవడానికి సరైన రీజన్ కూడా మనకి పోలీస్ విచారణలోనే తెలిసే అవకాశం ఉంటుంది అనమాట. సో మతం పేరిట ఏ మతం అయినా సరే, అది హిందూ మతం అయినా సరే, ఇస్లాం అయినా సరే, క్రిస్టియానిటీ అయినా సరే, ఏ మతం అయినా సరే ఉన్మాదం అనేది చాలా ప్రమాదకరం. సాటి మానవులని ఇబ్బంది పెట్టేటువంటి, లేకపోతే తీవ్రంగా గాయపరిచే విధంగా, మానసికంగా భౌతికంగా గాయపరిచేటువంటి ఆ వ్యక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేయాల్సినటువంటి ఆవశ్యకత ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి అటు కేంద్ర ప్రభుత్వాలకి ఉందనేది మాత్రం మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకో అంశం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దాడికి గురయ్యారో ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు, ఆయన నేపథ్యం కూడా గతంలో చూసుకుంటే ఆధ్యాత్మిక చింతనతో ఉండి ప్రజలకి సన్మార్గం చెప్తూ, మంచి దేవోక్తులు చెప్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించాల్సినటువంటి ఆ యొక్క పొజిషన్లో ఉండి ఆయన కూడా గతంలో రాజకీయ విమర్శలు చేశారు. అంటే లేని పింక్ డైమండ్ ఉందని సాక్షి టీవీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన కుమారుడి మీద వాళ్ళు ఓడిపోవడానికి ఇంకో 2-3 రౌండ్లు ఎక్కువ తిరగని భక్తులను ప్రేరేపించడం కూడా
సర్వత్రా అప్పుడు విమర్శల పాలైంది, ఇప్పుడు కూడా అది గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈయనకేం పని అండి, రంగరాజన్ గారికి ఏం పని అసలు? ఆయన ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి? అసలు ఛానల్లో కూర్చొని రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి? అది చాలా విమర్శలు తావిచ్చింది. ఈయన టెంపుల్లో కూడా ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ఈయన మలిచాడు. ఏదైనా ఒక గోత్రాలు కానీ ఇవి దీనికి సంబంధించినటువంటి హిందూ ఆచార సంబంధం ఏదన్నా ఆయన ప్రజలకు చేయాలని అంటే ఖచ్చితంగా అమౌంట్ ఆశించేవాడని చెప్తారు. అక్కడ కొన్ని వస్తువులు అమ్మకాలు కానీ ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేసి అక్కడ కూడా ఈయన వ్యాపారాన్ని డబ్బులు ప్రజల నుంచి ఎక్కువ ఫైనాన్షియల్గా సస్టైన్ అవ్వడానికి ఈయన ప్రయత్నించాడని చెప్పారు. ఆ డబ్బులు ఇతని దగ్గర బాగున్నాయి, నాకు అవకాశంగా అతను మలుచుకోవాలి, డబ్బులు అతని దగ్గర నేను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ వీర్రాఘవరెడ్డి కూడా ఇతని మీద ఈ దాడికి మరొక కారణం అని కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నీ వెరసి ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక అర్చకుడిగా ఉండి బాగా ఎడ్యుకేటర్గా ఉండి ఈయన కూడా ఈ విధమైనటువంటి లోక సంబంధమైన అంశాల మీద ముడిపడి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రం చేయడం కావచ్చు, ప్రజల దగ్గర ఎక్కువ అమౌంట్ ఆశించడం కావచ్చు, ఈయన కూడా రాజకీయాలు మాట్లాడడం కూడా పద్ధతి కాదు, అది కరెక్ట్ కానే కాదు. అంటే ఆధ్యాత్మిక గురువు కానీ అర్చకుడైనా సరే ఆధ్యాత్మికతని లోక కళ్యాణం కోసం మాట్లాడాలి తప్పితే ఇష్టానుసారంగా మాట్లాడడం, రాజకీయాలు మాట్లాడడం తగదని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇప్పటికీ ఈ కేసులో ఇంకా పురోగతి రావాల్సి ఉంది. ఇప్పటికీ వీర్రాఘవరెడ్డితో పాటుగా 6గురిని అరెస్ట్ చేశారు. విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటకు వస్తాయో మనం తెలుసుకోవాల్సినటువంటి రోజు కొంచెం టైం పట్టొచ్చు. డెఫినెట్గా పోలీసులు సరిగ్గా విచారణ చేస్తే తప్పనిసరిగా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సంఘ విద్రోహ శక్తులుగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని ఇలాగా పెట్టిపోయే వ్యక్తుల మీద ఉక్కుపాదం అనచాలి. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.